హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను రోజు 10 జాకెట్లు కుట్టడానికి ఈ పద్ధతిని అయితే నేను ఫాలో అవుతానండి. సో ఒకసారి మీరు చూడండి, చాలా సింపుల్ వేలో జాకెట్ ఫాస్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీరు చూడండి, వీడియో కనుక ఫుల్ వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, క్రాస్ పార్టీలు అనేది తీసేస్తున్నాను. వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అయితే ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. చాలా త్వరగా కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు. ఒకసారి వీడియో అయితే కనుక చూసేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ కి లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం ఆలోచన చేయకూడదండి, 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్ గా క్లాత్ అనేది తీసుకుంటూ ఉండాలి, స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండాలి. ధ్యాస మొత్తం బ్లౌజ్ మీదనే పెట్టేసుకుని ఉండాలి. ఓకేనా? ఈ విధంగా మనము ఫాస్ట్ గా స్టిచ్చింగ్ మన మైండ్ లో అనేది ఫస్ట్ ఫిక్స్ అయి ఉండాలి, ఫాస్ట్ గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి అనేసి. లేదంటే మనము స్లోగా అనేది బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటూ లైనింగ్ అయితే జాయింట్ అయితే చేయండి. సో ఇది కూడా మనం ఫాస్ట్ గా కుట్టాలనేసి క్లాత్ అనేది చూసుకోకుండా ఇట్లా కుట్టకూడదు. మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ క్లాత్ అనేది కుట్టుకుంటూ రావాలి. సో చూడండి, ఇలా లైనింగ్ అయితే అతికించేసిన తర్వాత ఒకసారి ఇట్లా తిరిగే చూసుకోవాలి, ఏమైనా మట్టలు ఏమైనా ఉందో అని. సో మట్టలు ఏమీ లేదు, పర్ఫెక్ట్ గా అయితే ఉంది. దీని ప్రకారంగా అయితే ఇప్పుడు కట్ చేసుకున్నాము. లైనింగ్ ప్రకారంగా ఒరిజినల్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. నేను చెప్పిన పద్ధతిని ఫాలో అవుతూ కుట్టినారంటే మీరు బ్లౌజ్ అర్ధ గంటలో కూడా జాకెట్ అయితే కుట్టేయచ్చు. అంటే క్లాత్ ని బట్టేసి మనకు కుట్టేది ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు వేరే క్లాత్ చూపిస్తా చూడండి. ఇటువంటి క్లాత్ ఉంటుంది కదా, ఇటువంటి క్లాత్ బ్లౌజెస్ కి అయితే అర్ధ గంట టైం సరిపోతుంది చాలు. ఫాస్ట్ గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు. ఇది వచ్చేసి కొంచెం మెత్తన క్లాత్ అన్నమాట. ఇది కూడా బాగానే స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు. ఇది శారీలో బ్లౌజ్ అన్నమాట. అది వచ్చేసి మనకు సపరేట్ గా జాకెట్ పీసులు దొరుకుతాయి కదా, ఆ బ్లౌజెస్. సో ఇప్పుడు వచ్చేసి మీకు శారీలో బ్లౌజ్ చూపిస్తున్నాను. ఆ బ్లౌజ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది చాలా ఈజీ ప్రాసెస్ లో అయితే చెప్తాను. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఇదే బ్లౌజ్ పీస్ నడుము పట్టి కోసం అయితే మర్చి కుట్టుకుంటున్నాను. సపరేట్ పీస్ అయితే జాయింటింగ్ చేయట్లేదు. ఇదే ఎగస్ట్ అనే క్లాత్ తీసుకొని దీన్ని ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటున్నాను అనమాట. 1.5 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. కటింగ్ చేసేటప్పుడే ఇది ఎగస్ట్ తీసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు నడుము టక్స్లు అయితే వేసేసుకున్నాం బ్యాక్ పార్ట్ కు. సో ఇక్కడ షోల్డర్ అనేది ఇలా సగానికి ఇలా పట్టేసుకొని ఫస్ట్ రఫ్ అనేది తొక్కండి. ఇది వచ్చేసి అర్ధ ఇంచు, ఇలా అర్ధ ఇంచ్ అనేది ఉండాలి. ఇలా చివరికి వచ్చేసరికి ఇంత వెనక దారం అయితే వదిలేసేయండి. అదేవిధంగానే రెండో సైడ్ కూడా ఈ విధంగా టక్స్లు అయితే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేది అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ వచ్చేసి ఫస్ట్ మనం క్రాస్ పట్టీలు అనేవి కుట్టి పెట్టుకున్నాము. చూడండి, క్రాస్ పట్టీలు అనేవి స్టిచ్ చేస్తున్నాను. వచ్చేసి నేను కుట్టేటప్పుడే క్రాస్ పట్టీలు అనేవి కట్ చేసుకుంటానండి. ఈ మిగిలిన పీస్ లో నుంచి క్రాస్ పట్టీలు అనేవి రెడీ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి పీస్ లోని మనము క్రాస్ పట్టీ అనేది తీసుకున్నాము. ఇది ఎక్కువ క్లాత్ అనేది మడతగా ఉందండి. సో ఫస్ట్ వచ్చేసి లైనింగ్ ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ అయితే ఇలా పెట్టేశాను. ఎదురుగా పెట్టుకోవాలన్నమాట. ఎదురుగా పెట్టుకుంటే ఇటు చూడండి, ఇటు సైడ్ 3 ఇంచుల మీద వచ్చేలాగా చూసుకొని కుట్టయితే రానేసాము.
ఇదే విధంగానే ఇంకొక క్రాస్ పట్టి కూడా ఇదే విధంగానే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ పీస్ అనేది దీన్ని ఇట్లా కింది సైడ్ కనుకొని పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ క్లాత్ అనేది ఇలా ఇటు సైడ్ కనుకొని పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకుంటాము. అదేవిధంగా ఇది కూడా అంతే. ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి కుట్టుకుంటూ పోవాలి. డ్యాష్ అనేది మన బ్లౌజ్ మీదనే కుట్టే బ్లౌజ్ మీదనే అలాగే పెట్టేసుకుని కుట్టుకుంటూ ఉన్నామంటే ఫాస్ట్ గా అయిపోతుందండి. ఏ బ్లౌజ్ అయినా కానీ మన స్పీడ్ అనేది జాయింట్ మీదనే డ్యాష్ పెడితే చాలు, ఆటోమేటిక్ గా మనకు జాయింట్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది. సో ఎవరి బ్లౌజ్ కైనా కానీ నేను ఇటు సైడ్ 3 ఇంచులు తీసుకుంటాను, అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి 2.5 ఇంచులు అనేది తీసుకుంటాను. చాలా స్పీడ్ స్టిచ్చింగ్ ఉంటుందండి. ఇలా కుట్టుకున్నారంటే మీరు రోజు 10 జాకెట్లైనా ఈజీగా కుట్టేయచ్చు. సో ఇదైతే మనకు క్రాస్ పట్టలు అయితే రెడీ అయిపోయాయి. అయితే పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మనము క్రాస్ పట్టు ముందర భాగం అయితే కట్ చేసుకున్నాము. ఇక్కడ ముందర భాగంలో కొంచెం టిప్స్ అనేది చెప్తానండి. మనము కుట్టక ముందుకే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా తీసేసేయండి క్రాసుగా. సో ఇలా తీసేసిన తర్వాత నేను టక్స్లు వేసుకోవడం కోసము ఇలా కింది సైడ్ ఉంటుంది కదా, ఈ భాగంని 3 భాగాలుగా చేసుకోవాలి. ఈ 3వ భాగానికి మనం టక్స్ అనేది పెట్టుకొని టక్స్లు అనేవి వేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ టక్స్లు అనేవి వేసుకోవాల్సి ఉంటుంది, చెస్ట్ కూర్చునే టక్స్లు అనేవి. సో చూడండి ఇట్లా 3 భాగాలు ఇట్లా సమానంగా పెట్టేసుకోవాలి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా ఇలా సమానంగా పెట్టేసుకొని ఇలా టక్స్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా టక్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ నేను దీన్ని బేస్ చేసేసుకొని టక్స్లు అనేవి వేసుకుంటాము. సో ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ కు ఈ ఒరిజినల్ పీస్ అనేది పెట్టేసుకున్నాము. ఒరిజినల్ పీస్ లైనింగ్ అయితే జాయింటింగ్ అనేది చేయండి. ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ లో అయితే మనము ఫాస్ట్ గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది కొంచెం మందంగానే ఉంది కాబట్టి బ్లౌజ్ పీస్ మనకు ఇటు సైడ్ అయితే క్లాత్ కనిపించదు. సో అందుకోసం ఇటు సైడే వేస్తున్నాను. కుట్టయితే మనకు మెయిన్ గా వచ్చేసి ఒరిజినల్ పీస్ వచ్చేసి మనకు లైనింగే మనం బేసిక్ వేసుకొని కట్ చేసుకున్నాం కాబట్టి లైనింగ్ ప్రకారంగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఈ చెయ్యి అనేది తీయకండి. ఈ చేతిని మనకు లైనింగ్ అనేది అతికించేది అనేది మెయిన్ పాత్ర అనేది ఈ చెయ్యి, మన లెఫ్ట్ చెయ్యి అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అనేది తీసుకుంటుంది. సో ఈ చెయ్యి వల్లనే మనకు ముందర పార్ట్ అనేది పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది. సో ఈ విధంగా చూడండి ఎక్కడ మడతలు లేకుండా పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసింది. అదే విధంగానే ఇక్కడ సైడ్ కూడా అంతే పర్ఫెక్ట్ గా వచ్చేలాగా చూసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకుంటూ కట్ చేయండి. మనకు ఈ హ్యాండ్ లోనే ఉంటుంది మడతలు వచ్చేది లేదనేది. మడతలు రాకుండా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు. చూసారు కదా ఈ విధంగా ఇట్లా లైనింగ్ అయితే నేను ఇప్పుడు కట్ చేస్తాను ఎక్స్ట్రా పీస్ అనేది. ఇట్లా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్నాము. మనకు మెయిన్ వచ్చేసి లైనింగే అనమాట. లైనింగే మనం ఫస్ట్ కట్ చేసుకుంటాము. లైనింగే మనకు బెనిఫిట్ అనమాట. ఎందుకంటే బ్లౌజ్ పీస్ లో క్లాత్ తీసుకున్నాం అనుకోండి అది జరిగిపోతూ ఉంటుంది. అందుకే మనం ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ పీస్ కట్ చేసుకోకూడదు, ఫస్ట్ లైనింగ్ పీసే కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసిన తర్వాత ఇప్పుడు టక్స్లు అనేది వేసుకున్నాము. ఇక్కడ ఆల్రెడీ నేను టక్స్లు అనేది పెట్టాను కదా, ఈ టక్స్ ని వేసేసుకొని ఇప్పుడు చెస్ట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఒక రెండు కుట్లు కానీ వేయండి. ఇక్కడ ఇది మెయిన్ టక్స్ అనమాట మనకు. ఇప్పుడు చూడండి ఇటు సైడ్ ఇట్లా సగం భాగం చేసేసుకొని ఇక్కడ ఒక టక్స్ అనేది వేసుకోవాలి. అలాగే ఈ మెయిన్ టక్స్ కు ఆపోజిట్ లో ఇట్లా పట్టుకున్నట్లయితే ఇక్కడ ఒక టక్స్ అనేది వస్తుంది.
ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఇవి సన్నగా ఉన్న వాళ్ళకి సన్నగా వేసుకోవాలి, లావు ఉన్న వాళ్ళకి లావుగా పెట్టుకోవాలన్నమాట. అంటే చెస్ట్ బట్టి మనం ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. చెస్ట్ ని బట్టి ఇది పెట్టుకోవాల్సి ఉంటుంది టక్స్. ఇదే అండి మెయిన్ టక్స్. ఇది మనం చెస్ట్ ని బట్టి పెట్టుకోవాలి. లేదంటే కనుక ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకి ఇది లాగా పెట్టుకున్నామంటే బ్లౌజ్ మొత్తం అసలు చెడిపోతుంది అనమాట. అంతా సైడ్ లకు లూజ్ రావడము, అలాగే ముందర లూజ్ గా ఉండడము అలా జరుగుతుంది. సో ఇది అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఇది దీనివల్లనే మనకు జైట్ కూడా అంతా ఆధారపడి ఉంటుంది. ఓకేనా. మనం ఈ టక్స్లు వేసేటప్పుడు ఒరిజినల్ పీస్ లైనింగ్ పీస్ రెండు మన పట్టుకొనే వేసుకోవాలన్నమాట, లేదంటే జారిపోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టీలు అనేవి మనం కుట్టి పెట్టుకున్నాం కదా, వీటిని జాయింటింగ్ అయితే చేసుకున్నాము. సో చూడండి ఈ విధంగా క్రాస్ పట్టీ కొద్దిగా ఇట్లా ముందుకనే రానిచ్చేయండి. ఇట్లా కుట్టుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టనే వేసుకోవాలి. ఇది క్లాత్ మనకు కొంచెం తక్కువ ఉంది కదా, అది కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఎక్కువ క్లాత్ అనేది తీసుకున్నాము కుట్ల కోసము, దాంట్లోకి సరిపోతుంది, కనపరాదనమాట. ఇంకొక క్రాస్ పట్టీ అనేది జాయింట్ చేస్తున్నాం. 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్ గా తీసుకుంటూ కుట్టుకుంటూ ఉన్నామంటే ఆటోమేటిక్ గా మనకు బ్లౌజ్ అనేది తొందరగా అయిపోతుంది. ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ సైడ్ క్రాస్ ఏమైనా ఉన్నట్లయితే అంటే మనకు ఇది అనేది చక్కగా అనేది ఉండాలన్నమాట. ఇట్లా దీనికి చక్కగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా చక్కగా ఉండేలాగా చూసుకోవాలి. సో చూడండి ఈ విధంగా అయితే చూసుకోవాలి. అదే విధంగా ఇటు సైడ్ బ్లౌజ్ కూడా ఇటు సైడ్ పీస్ కూడా ఇదే విధంగానే చక్కగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉక్స పట్టి కజ్జా పట్టి అనేది కుట్టుకున్నాము. మనం బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకుంటాం కదా, ఆ పీస్ ని మనం ఉక్స పట్టి కజ్జా పట్టికి అయితే వాడుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి లైనింగ్ పీస్ అండి, ఇది లైనింగ్ పీస్ వచ్చేసి ఉక్స పట్టికి వాడుకున్నాము. అలాగే ఈ ఒరిజినల్ పీస్ వచ్చేసి ఒరిజినల్ పీసు లైనింగ్ పీసు రెండు కలిపేసి కాజా పట్టి కోసం అయితే యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి అయితే కుడుతున్నాను. ఫస్ట్ ఇలా లైనింగ్ సైడ్ నుంచి ఇట్లా క్లాత్ అనేది ఇలా పెట్టేసుకుని ఇది ఫోల్డింగ్ చేసేసుకుని పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసేయండి. రఫ్ తొక్కాలండి. ఫస్ట్ మనం స్టార్టింగ్ ఏ కుట్టు వేసినా గానీ రఫ్ అనేది ఖచ్చితంగా తొక్కాలి, లేదంటే కనుక కుట్లు అంతా మన జైట్ కుట్టు కూడా వేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేద్దాము, ఇంత ఉంటే బాగుండదు. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసి నేను చూడండి కాజా పట్టి అయితే అయిపోయింది. ఇప్పుడు ఉక్సుల పట్టి అయితే వేసేసుకున్నాము. ఉక్సుల పట్టి వచ్చేసి పై నుంచి అనేది కుట్టుకోవాలన్నమాట. ఒరిజినల్ సైడ్ నుంచి ఉక్సుల పట్టి అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఇది ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకొని ఎక్కువ తక్కువలు అనేది చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి ఇది ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకొని ఒకదాని మీద ఒకటి ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఎక్కువ ఏమైనా ఉన్నట్లయితే ఈ విధంగా ఇట్లా కట్ చేసేయాలి. చూడండి కొంచెం కట్ చేసి తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలి. క్రాస్ కట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇట్లా ఇట్లా లోతుకు తీయకూడదు, ఇట్లా క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి మనము జాయింటింగ్ అనేది చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్కు జాయింటింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్స్ అనేవి కుట్టుకున్నాము. నేను జాయింట్ కుట్టేటప్పుడు మీకు చాలా టిప్స్ అనేవి చెప్తూ ఉన్నాను, మీరు అవి బాగా గమనించండి. చూడండి ఈ విధంగా
ఇది కూడా మనము ఇటు సైడ్ అర్ధ ఇంచు ఉండాలి, ఇటు సైడ్ వచ్చేసరికి పావించే ఉండాలి. సో ఈ విధంగా పెట్టేసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయండి. భుజాలు జారే ప్రసక్తి అనేది రాదు అసలు. అదేవిధంగా ఇటు సైడ్ షోల్డర్ కూడా అదే విధంగా కుట్టేస్తున్నాము. ఇటు సైడ్ అర్ధ ఇంచు, ఇటు సైడ్ పావించు షోల్డర్ సైడ్. మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్కి మెడ పీసులు అనేవి కుట్టుకుందామండి. మెడ పీస్కి వచ్చేసరికి నేను గోటు వేస్తున్నాను సన్నగా. సో అందుకోసం వచ్చేసి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి నేను కొంచెం క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. సంక పీసులు అనేవి పడతాయి జాకెట్కు. సో ఇంతైనా క్లాత్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు మిగిలిన క్లాత్లు మనము క్రాస్ పీస్ అనేది తీసుకోవాలన్నమాట. సో చూడండి ఇట్లా ఇట్లా లాగితే క్రాస్ అనేది రావాలి. సో ఆ క్రాస్ పీస్ అనేది తీసుకున్నాం ఫస్ట్ మనం. ఈ పీస్ని మనం జాయింటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు వీడియో లెంతీగా ఉండొచ్చు, కానీ మీకు మొత్తం ప్రతిదీ క్లారిటీగా చూపించాలి అనేసి నేను డైరెక్ట్గా మాట్లాడుతూనే మీకు మొత్తం వీడియో అయితే చూపిస్తున్నాను. నేను ఏ విధంగా కుడుతున్నాను అనేది మీకు తెలియాలి కదా. సో అందుకోసం ఎక్కడ ఎడిటింగ్ లేకుండా మీకోసం నేను ఏ విధంగా కుడుతున్నానో అదే విధంగానే నేను మీకు చూపిస్తున్నానండి. మనకు క్లాత్ అనేది తక్కువ కాకుండా చూసుకోండి మెడపీస్ వేసేటప్పుడు. సో ఇది కూడా ఉల్టా సీదా చూసుకొని కట్ చేసుకోవాలి. ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ పెట్టేసుకొని ఈ విధంగా నేను బ్లౌజ్ పీస్తోనే గోట్ అనేది వేస్తున్నాను. చూడండి మనకు క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, స్ట్రైట్గా వచ్చేసింది చూడండి మనకు కట్టింగ్ కుట్టేటప్పుడు కల్లా. సో ఎక్స్ట్రా పీస్ అనేవి కట్ చేసేయండి, మనకు గోటు వేసేటప్పుడు మందంగా అనిపిస్తుంది. సో అందుకోసం ఎక్స్ట్రా పీస్ అనేవి కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే గోటు అయితే వేస్తున్నాను. సో ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా కట్ చేసుకొని ఇప్పుడు గోటు వేసేసుకున్నాము. చూడండి ఉక్సుల పట్టి సైడ్ నుంచి ఫస్ట్ ఈ విధంగా ఇట్లా మట్ట అయితే పెట్టేసేయండి. ఇది వచ్చేసి నేను థ్రెడ్ పైపింగ్ ఏం కాదండి, నార్మల్ గోటు వేస్తున్నాను. థ్రెడ్ పెట్టేసి గోటు వేసేది అది వేరే క్లాత్ తీసుకున్నప్పుడు అయితే ఆ విధంగా వేస్తాను. థ్రెడ్ పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ఒకటే క్లాత్ తీసుకున్నాం కాబట్టి నేను థ్రెడ్ అయితే ఏం పెట్టట్లేదు. సో ఇది మనం రౌండ్ పీస్ కదా, మనం క్లాత్ అనేది జాగ్రత్తగా చూసుకుంటూ ఒకటే లెవెల్ అనే కుట్టొచ్చేలాగా తీసుకుంటూ కుట్టండి. లేదంటే మనకు మూలలు అనేవి తిరుగుతాయి అనమాట. అంటే మనకు క్రాస్ రౌండ్ లేకుండా క్రాస్ అనేది పోతుంది జాకెట్. సో కుట్టు అనేది ఒకటే లెవెల్లో వచ్చేలాగా, ఒక 1/2 ఇంచు వెడల్పుతో వచ్చేలాగా కుట్టు ఒకటే లెవెల్లో చూసుకుంటూ రండి. ఫాస్ట్ కుడుతున్నాం కదా అనేసి ఏం గమనించకుండా ఫాస్ట్ కుట్టేయడం కాదు, ప్రతిదీ మనం గమనించాలి. ప్రతిదీ గమనించుకుంటూనే స్పీడ్గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ప్రతిదీ గమనించాలి మనము. ఒక చిన్న మిస్టేక్ అయినా కస్టమర్ వారికి నచ్చదనమాట. సో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని అలాగే మన పద్ధతి మనం ఇలాగే ఎప్పుడు జాగ్రత్తగా కుట్టుకుంటూ వచ్చినామనుకోండి మనకు అలాగే ఉండిపోతుంది. రేపొద్దున ఇంకా కస్టమర్లు ఇంకా ఎక్కువ పెరిగినా సరే మనకు ఎంత స్పీడ్ కుట్టినా మన పద్ధతిని మనం అయితే ఫాలో అవుతూనే ఉంటాము. అర్జెంట్ ఉన్నాయి కదా అని ఎట్లంటే ఇట్లా కుట్టడం అట్లా ఏం ఉండదు. మనం ఒకటే పద్ధతిని ఫాలో అయినామంటే అర్జెంట్ అయినా సరే ఒకటి స్టిచ్చింగ్ వస్తుంది, నిదానమైనా సరే ఒకటే స్టిచ్చింగ్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశాను. ఈ క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు వచ్చేసి మనం రౌండ్ నెక్ కాబట్టి అక్కడక్కడ ఇట్లా టక్స్లు అనేవి పెట్టుకోవాలి. ఇలా టక్స్లు పెట్టుకోవటం వల్ల గోటు వేయడం అనేది బాగా పర్ఫెక్ట్గా మూలల దగ్గర బాగుంటుంది అనమాట, సాఫీగా ఉంటుంది. సో ఇట్లా టక్స్లు అనేవి ఖచ్చితంగా ఇచ్చుకోండి. ఇలా టక్స్లు అనేవి ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా, ఎగస్ట్రా క్లాత్ పెట్టేసి అట్నే కుట్టకూడదు. మనం ఒక దారం ఇంచుతోటి గ్యాప్ ఉండేలాగా
ఇది ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయండి. మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది సన్నగా కట్ చేసినాం అనుకోండి, మనకు గోట్ అనేది సన్నగా వస్తుంది. లావుగా అలాగే పెట్టేసామనుకోండి, ఈ వేస్ట్ క్లాత్ అంతా మనకు గోట్ అనేది లావుగా వస్తుంది, ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు అనమాట. సో ఒప్పుకోరు ఎవరైనా సరే, మనమైనా సరే ఒప్పుకోము కదా లావుగా ఉంటే గోటు. సో అందుకని గమనించండి. ఇది వచ్చేసి సన్నగా ఉండేలాగా చూసుకోవాలి. కత్తిరించేటప్పుడు కూడా చాలా జాగ్రత్త అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇది కట్ చేసే అవకాశం ఉంది. నెక్ దారాన్ని దాటి కుట్ట అనేది అతలు పోకూడదు. సో ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ అనేది ఇట్లా తిప్పేసుకొని ఈ విధంగా ఇట్లా మడతనే పెట్టేసుకుంటే మనకు ఒక గీత మాదిరిగా గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది ఈ క్లాత్ కు, ఈ బ్లౌజ్ పీస్ క్లాత్ కు. సో ఈ మధ్య దాంట్లో మాత్రమే కుట్ట అనేది రాణించుకుంటూ రావాలి, లేదంటే కనుక మనకు నీట్గా అనేది ఉండదన్నమాట బోటు. ఒకసారి లావుగా ఒకసారి సన్నగా రానియకూడదండి. ఒకటే లెవెల్ అనే గోట్ అనేది రానియాలి. సన్నగా బాగా నీట్గా రానివ్వాలి. అప్పుడే కస్టమర్లు అనేది సాటిస్ఫాక్షన్ అవుతారు. మిషన్ తోటి కాజాలు అయితే వేస్తున్నాము. మా సైడ్ అయితే మిషన్ తోటి కాజాలు ఎక్కువ అయితే వాడతారనమాట. సో అందుకోసం నేను మిషన్ తోటి కాజాలు వేస్తున్నాను. ఈ మిషన్ తోటి కాజాలు ఎట్లా వేసుకోవాలంటే కూడా చూపిస్తా చూడండి. ఇట్లా వి షేప్ లో రావాలన్నమాట. చూడండి ఇట్లా వి షేప్ లో కనిపిస్తుంది కదా, ఇట్లా వి మాదిరి అయితే వస్తుంది. ఈ విధంగా అయితే గోట్ అయితే వేసేసుకున్న తర్వాత ఇటు సైడ్ క్లాత్ అనేది హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. చూడండి ఇటు సైడ్ క్లాత్ అనేది మనము లోపల సైడ్ ఉన్న క్లాత్ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది క్లాత్ అనేది మనకు తక్కువ ఉంది కాబట్టి ఇట్లా అయినా వదిలేసుకోవచ్చు. కానీ మన ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి కాబట్టి మనం ఖచ్చితంగా అయితే ఒక కుట్టు అయితే వేసుకున్నాము. ఇట్లా దారాలు అట్లా ఉన్నట్టువైతే వెంబడి తీసేసుకుంటాను. అది లేదంటే కనుక బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఎంత బాగా కుట్టినా సరే నీట్గా లేకపోతే అసలు జాకెట్ బాగుండదు అనమాట చూడటానికి. సో ఫిట్టింగ్ సరిపోయినా కానీ జాకెట్ అంతా గజిబిజిగా కనిపిస్తుంది. సో ఎక్కడ దారాలు లేకుండా చూసుకుని చూడండి ఎంత బాగా వచ్చేసిందో, సన్న థ్రెడ్ మాదిరి పెట్టేసినట్టుగా. సో ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము. హ్యాండ్స్కి వచ్చేసి సంక పీసులు పడతాయని చెప్పాను కదా, సంక పీసులు పడతాయండి. బ్లౌజ్ సంక పీసులు అనేది కట్ చేసుకున్నాము. సో అంతకంటే ముందు మనము ఈ ఫోల్డింగ్ అనేది ఇలాగే పెట్టేసుకొని గోరుతోటి ఇట్లా ఒట్టేసుకొని ఒక మార్కర్ తీసేసుకొని ఇట్లా గుట్టు అయితే పెట్టేసుకోండి. మనము ఇది సెంటర్ పార్ట్ అనేది చూసారు కదా, ఇట్లా సెంటర్ పార్ట్కి ఒక లైన్ అయితే ఇచ్చేసుకోండి. ఓకేనా, ఇది హెమ్మింగ్ చేసుకోవడం కోసం కూడా ఈ విధంగా ఒక ఒత్తి ఇట్లా గీత గీతేసుకుంటే సరిపోతుంది. ఇంకెక్కడ మిస్టేక్లు అనేవి ఏమి ఉండదు, దోదగా కుట్టేసుకుంటూ రావచ్చు. ఆలోచన చేయాల్సిన అవసరం అంటూ ఏమి ఉండదు.
ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ సంగపీసులు అనేవి పడతాయి. మామూలు అయితే శారీలో దాంట్లోకి అయితే కనుక మామూలు అయితే సంగపీసులు అనేవి పడవు. కానీ ఏంటంటే మన ఈ డిజైన్ కోసం అనేసి డిజైన్ మళ్ళీ మనం వేరేగా పెట్టేసుకున్నాం అనుకో డిజైన్ అంతా చెడిపోతుంది అనమాట. సో అందుకోసము ఎక్కువ క్లాత్ ఏం పట్టదులేండి సంగపీసుల కోసం. ఊరికే కొద్దిగా ఏమి ఉండాలి అంటే ఉండాలి అనేసిగా తీస్తున్నాను. ఇది మామూలు అయితే స్టిచ్చింగ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. కానీ ఫ్యూచర్లో ఎప్పటికన్నా అలా అయినా సరే ఈ ఫిట్టింగ్ అనేది ఉండాలి కదా కుట్టించుకోవడం కోసము. సో అందుకోసం అయితే ఇలాగే పెట్టేస్తున్నాను. సంగపీసులనే జాయింటింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా ఇట్లా 4 పీసులు అనేవి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం 4 పీసులు అనేది జాయింటింగ్ అయితే చేశాను. పైనుంచి కూడా ఒక కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కూడా ఇదే విధంగానే సంగపీసులు అనేది జాయింటింగ్ అనేది చేసుకున్నాము. సంగపీసులనే జాయింటింగ్ చేసుకున్నాము. లైనింగ్ కూడాను ఎక్కువ ఏం పడవులేండి సంగపీసులు. లైనింగ్ జాయింట్ చేసుకున్నాము. చూడండి మనం సంక్లోత్ కూడా తీసాము. ఈ సంక్లోత్ వచ్చేసి ఇటు పెట్టుకున్నాం అనుకోండి, ఒకటి పైన వస్తే ఒకటి కింద రావాలి. చూడండి హ్యాండ్స్ ఇలా పెట్టుకొని చూసుకుంటే ఒక హ్యాండ్ వచ్చేసి పైన వస్తుంది సంక్లోత్ తీసినది, ఇంకొక హ్యాండ్ వచ్చేసి కింద వస్తుంది సంక్లోత్ తీసినది. ఓకేనా, ఇట్లా పెట్టుకొని చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనము సంగపీసులు అనేది జాయింటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము. ఈ పీస్ వచ్చేసి మనము హెమ్మింగ్ కోసం అనేది తీసుకోవాలన్నమాట. హెమ్మింగ్ కోసం కూడా మనము ముందే మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాం అనమాట ఒరిజినల్. సో ఇది ఒరిజినల్ పీస్ వచ్చేసి ఇలా కొంచెం ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకోండి. ఒకవేళ ఇది మన చేతులుగా కొంచెం కిందికి కావాలంటే కూడా మనం ఫ్యూచర్లో ఇలా ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఇంకా చేతులు కొంచెం కిందికి కావాలనుకుంటే కూడా మనం కిందికి చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కదా. కొద్దిగా ఫస్ట్లో జాకెట్లు పై పెట్టించుకున్న తర్వాత కొద్దిగా లాగేసరికి చేతుల్లోనే పైకి పీకపోవటం అట్లా అవుతుంటాయి. సో అప్పుడు మనము ఈ పద్ధతిని ఫాలో అయ్యామనుకోండి, మనం హెమ్మింగ్ చేసినది కిందికి దింపుకొని మళ్ళీ హెమ్మింగ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసము ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం ఎక్కువనే పెట్టుకుంటున్నాను. బ్లౌజ్ పీస్ క్లాత్ ఎప్పటికైనా సరే నేను ఎవరి బ్లౌజ్కైనా సరే ఈ క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువనే పెడతాను హెమ్మింగ్ చేసే పార్ట్ అయితే. ఇంకా మామూలుగా పైపింగ్ చేసామనుకోండి, అప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే పైపింగ్ వేస్తాం కాబట్టి. చూడండి ఇదంతా ఫ్యూచర్లో మనకు లాగినప్పుడు ఈ క్లాత్ అనేది కుట్టిప తీసుకొని మనం కుట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, చూడండి మనం హెమ్మింగ్ ఇక్కడ మార్కింగ్ చేసి పెట్టుకున్నాము. ఇంతదాకా అయితే మనము మర్చి కుట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని మర్చి అయితే కుట్టుకున్నాము. ఈ పెద్ద కుట్టు పెట్టుకోండి, మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు అనేది తిప్పేస్తామన్నమాట. అదేవిధంగా ఇటు మనం ఆల్రెడీ టక్స్ పెట్టుకొని ఉంటాము, ఆ టక్స్ని చూసుకోండి ఒకసారి. గుర్తులు అనేవి పెట్టుకొని ఉంటాం కదా. సో ఆ గుర్తుల ప్రకారంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోండి. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అయితే అతికిచ్చేద్దాము.
బ్లౌజ్ పీస్ కి లైనింగ్ అతికించడంలో లెఫ్ట్ హ్యాండ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ హ్యాండ్ మీద జాగ్రత్త చూడండి. చూడండి, ఎక్కడ మడతలు లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేటప్పుడు మనం సంగ పీసులు అనేది జాయింటింగ్ చేసుకున్నాం కదా, అది క్రాస్లు అనేవి కట్ చేసుకున్నాము. సో ఈ విధంగా ఇట్లా కర్వ్ అనేది ఇట్లా తీసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు సెంటర్ పార్ట్కు ఒక టక్స్ అనేది ఇచ్చుకున్నాము. ఇది అనేది మనకు ఫ్రంట్ భాగానికి రావాలి. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకున్నాము. అలాగే ఇది వచ్చేసి ఇది కూడా అంతే. ఈ విధంగా రావాలన్నమాట. ఇది ఒక టక్స్ ఇచ్చుకున్నాము. సైడ్ ఇది పైకి ఫ్రంట్ పార్ట్కి రావాలి. సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ను ఒకసారి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్తీ బ్లౌజ్ అనేది తీసేసుకొని హ్యాండ్ ఈ విధంగా సెంటర్కి ఇలా పట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టి చూసుకోవాలి. సో ఇక్కడ దాకా అయితే వచ్చిందనమాట. హ్యాండ్ లెంత్ వచ్చేసి ఒరిజినల్ లెంత్ ఇక్కడ దాకా వచ్చేసింది. సో ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ దాకా అయితే వచ్చేసింది. అదే విధంగానే రెండో హ్యాండ్ కూడా చూసుకోవాలన్నమాట. చూడండి, సెంటర్ పార్ట్ దగ్గర ఈ విధంగా చూసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోండి. ఈ విధంగా ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది ఈ హ్యాండ్, ఇది వచ్చేసి రైట్ హ్యాండ్కి వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ పీస్కి హ్యాండ్స్ అనేది జాయింటింగ్ అనేది చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనము ఇలా పెట్టేసుకొని రైట్ సైడ్కి వచ్చేలాగా, మనం సంకలో తీసినది రైట్ సైడ్కి వచ్చేలాగా చూసుకొని కుట్టయితే వేసేసేయండి. సో ఇక్కడ సెంటర్ నుంచి భుజం మీద కానుంచి కుట్టయితే రానియండి. ఇది కూడా ఒకటి గమనించండి. ఈ వెనకల భాగం ముందర భాగం మనం జాయింటింగ్ చేసాం కదా, ఈ కట్స్ అనేది ఎప్పటికైనా సరే ఈ ఎక్స్ట్రా అర్ధ ఇంచు మేము కుట్లు వేసుకున్నాం చూడండి, ఇది అనేది ఎప్పటికైనా సరే వెనకల సైడ్ అనేది ఉండాలి. పెద్ద కుట్టు పెట్టానండి, అందుకే కొంచెం తీసేస్తున్నాను. చిన్న కుట్టు పెట్టుకోవాలి ఎప్పటికైనా సరే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు. నేను ఇందాక లైనింగ్ అతికించేటప్పుడు పెద్ద కుట్టు అనేది పెట్టాను. సో అందుకోసం ఆ కుట్టు అనేది తీసాను. సో మనం మార్కింగ్ చేసుకునే దాని మీదనే సూది అనేది ఇలా దించేసి ఇంకా హ్యాండ్ సాగదీయకుండా ఈ విధంగా ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుంటూ మనం కరువు తీసుకున్నాం కదా, సంక రౌండ్ తీసుకున్నాం కదా, దాని ప్రకారంగా కుట్టుకుంటూ రావాలి. బ్యాక్ పార్ట్ సాగదీయకూడదు, అంటే బ్లౌజ్ పీస్ సాగదీయకూడదు, అలాగే హ్యాండ్స్ సాగదీయకూడదు అనమాట. ఈ విధంగా సాగదీయకుండా చెక్ చేసుకుంటూ ఏమైనా ఇట్లా మట్టగాని పడినా చూసుకుంటూ కుట్టాలి. ఎంత ఫాస్ట్ కుట్టినా సరే మనం గమనించాల్సిన ముఖ్యమైన పనికల్లా గమనించుకుంటూ కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. ఎక్కువ భుజం మీద ఎక్కువ క్లాత్ ఉన్నా కానీ లేచినట్టుగా ఉంటుంది. ఇదే విధంగానే లెఫ్ట్ హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాము. ఈ కుచ్చు అనేది ఇట్లా ఇంట్లో సైడ్ ఉండేలాగా చూసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. మనం కరెక్ట్ మార్కింగ్ చేసుకున్న దాని మీదనే రానియాలన్నమాట కుట్టు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? చూడండి ఈ విధంగా. ఈ విధంగా ఇలాగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా హ్యాండ్ సెంటర్, ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకొని హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో చూడండి, చివరగా ఈ క్లాత్ అనేది ఇలా పట్టేసుకొని చివర ఈ బ్యాక్ పార్ట్ కు ఫ్రంట్ పార్ట్ ను కలుపుకుంటూ చివరలా ఒక కుట్టు అనేది వేసుకోండి. ఈజీ ప్రాసెస్ లో మీకు సైడ్ జాయింటింగ్ అనేది చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఇలా పెట్టేయండి.
ఒక కుట్టు అయితే వేసేసాను. అదే విధంగానే ఇటు సైడ్ కూడా ఈ విధంగా ఇట్లా మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇట్లా సెంటర్కి ఇలా పట్టేసుకొని ఈ విధంగా ఇట్లా వారాలకైతే ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇట్లా కుట్లు అనేది వేసేసిన తర్వాత ఈ నడుమును ఆల్తీ బ్లౌజ్ తోటి కొలిచి చూసుకోవాలి. ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను. ఈ నడుమును ఆల్తీ బ్లౌజ్ ఇట్లా పెట్టేసి దీనితో కొలిచి చూసుకోండి. ఎక్కువ ఉన్న దాన్ని మొత్తాన్ని 4 భాగాలుగా చేసేసుకొని సైడ్ కుట్లు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. మళ్ళీ కస్టమర్లు ఆడ లూజ్ ఉంది, ఈడ లూజ్ ఉంది, నడుము లూజ్ ఉంది అట్లా ఏమీ అనకుండా ఉంటారనమాట. ఈ పద్ధతిని మీరు ఫాలో అయ్యారంటే ఇక్కడ దాకైతే వచ్చేసింది ఒరిజినల్ పీసు, అంటే ఒరిజినల్ జాకెట్. సో దీన్ని మనము ఇట్లా ఒక మడత వేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఇంకొక మడత వేసుకోవాలంటే మొత్తం మనకు 1 2 3 4 లేయర్స్ అనేవి రావాలన్నమాట. ఈ 4 లేయర్స్ వచ్చాయి కదా, దీన్ని టేప్ తోటి ఒకసారి కొలిచి చూసుకోండి ఎంత వచ్చింది అనేది. 1.5కు 1 గీత తక్కువ ఉంది. ఇదే మార్కింగ్ను ఉక్సుల పట్టి సైడ్ వేసుకోవాలి. చూడండి, మనకు 2 సైడ్ అయితే ఫిట్టింగ్ అయితే సైడ్ కుట్లు అయితే వేసేసాను. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాము. సో ఈ విధంగా అయితే ఎగస్ట్రా క్లాత్ అయితే కట్ చేసిన తర్వాత మీకు మొత్తం తిరిగి చూపిస్తున్నానండి. మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనము ఈ విధంగా అయితే చెక్ చేసుకుంటాము కుట్టిన తర్వాత. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము ఆల్తీ బ్లౌజ్ అనేది తీసుకొని ఇటు సైడ్ ఈ సంఖ కుట్టు దగ్గర కాంచి ఈ విధంగా ఒకసారి కొలిసి చూసుకోవాలి. సో చూడండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. సో అదే విధంగానే బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా మొత్తం బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసి చూసుకోవాలి ఒకసారి. చూడండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మనము కొంచెం నెక్ వీళ్ళు పైకి పెట్టమన్నారు. సో నేను కొద్దిగా అయితే పైకి పెట్టాను అనమాట. అందుకు కొంచెం వేరేగా ఉంటుంది, కొద్దిగా కొంచెం అనేది ఉంటుంది అనమాట. ఎక్కువ టైట్ ఏమి ఉండదు, ఎక్కువ లూజ్ ఏమి ఉండదు. సో చూడండి, సంఖకు పట్టుకుంటే ఎంత తేడా ఉందో. సో అదంతా అనమాట తేడా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా అయితే స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.